హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే వ్లాగ్ అండి. వన్ డే వ్లాగ్ అని పెట్టాను కదా, ఆ రోజు ఎలా జరిగింది అలాంటి విషయాలన్నీ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. ఇలాగా మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అలాంటి విషయాలన్నీ చూసేస్తూనే ఉండండి. స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ అలా అయిందండి. నేను మార్నింగే చూపించాను. బ్రేక్ఫాస్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఏం వీడియో ఏం షూట్ చేయలేదు. తర్వాత బయటికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అన్నది కూడా చూపించేస్తాను. రెస్టారెంట్కి అండి. ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాము. పిజ్జా జోన్. ఎప్పుడు మామూలుగా రోటీస్ రైస్ కామన్ కదా, అందుకని కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసాము. ఏదో ఆఫర్ ఏదో ఉందన్నారు, మొత్తం కూంబో ప్యాక్ లాగా. నాకు అంతగా ఐడియా లేదండి, కొన్ని డేస్ అయింది నేను పెట్టడానికైతే టైం సరిపోక నేను పెట్టలేదు. నాకు ఇంట్లో అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి, ఇంకా శాస్త్రం కూడా ఎగ్జామ్స్ అవి స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకని ఎగ్జామ్ రెసిపీస్ కూడా, ఫుడ్ రెసిపీస్ కూడా సీజన్ 2 అనేది నేను స్టార్ట్ చేస్తాను. అది కూడా వీడియోస్ అనేవి చూడండి. మొత్తం ఇలా ఉంది. పిజ్జాస్ అవన్నీ వెరైటీగా ఉన్నాయి. కొంచెం అనేది స్నాక్స్ కూడా ఉన్నాయి. పానీపూరి, మనకి ఏది కావాలంటే కొంచెం పిజ్జాస్ అవన్నీ వాళ్ళు మనకి ఏం పిజ్జా కావాలో అది ఆర్డర్ చేస్తే వాళ్ళు వేడిగా సర్వ్ చేస్తారండి. ఇది చాలా బాగుంది, రీజనబుల్ అనిపించింది. అమౌంట్ అయితే అంతగా ఐడియా లేదండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వెళ్ళొచ్చండి ఒకసారి అయితే. సలాడ్స్ అయితే చాలా వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. మేమైతే సలాడ్స్ తీసుకున్నాము. ఇంకా అవన్నీ సలాడ్స్ తీసుకునేసరికి చూపిస్తా చూడండి ఎన్ని సలాడ్స్ ఉన్నాయో. మొత్తం ప్లేట్ అంతా మొత్తం నిండిపోయాయి. అన్ని సలాడ్సే, అన్ని వెరైటీస్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ అనేది. నాకు చాలా బాగా నచ్చాయి సలాడ్స్ అనేవి. ఇన్ని చోట్ల ట్రై చేసాం కానీ ఇంత టేస్ట్ అయితే నాకు అంతగా అనిపించలేదు. పిజ్జాస్ కూడా చాలా ఉన్నాయి కానీ తినలేకపోయాము. అవి తినేసరికి సగం కడుపు అంతా నిండిపోయింది. ఒక్క పిజ్జా పీస్ తీసుకుంటే సరిపోయాయి. వాళ్ళైతే ఇంకా ఏం కావాలని చెప్పి బఫెట్ లాగా అనమాట, ఇంకేం కావాలి చెప్పండి, ఈ పిజ్జా ఆ పిజ్జా అని చాలా వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ చెప్పారు. కానీ మేమైతే అప్పటికే స్టమక్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. చెప్పాలంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, కొంచెం డిఫరెంట్గా తినాలనే వాళ్ళకి. కొంచెం చూడండి, కొంచెం లోపలంతా కొంచెం బాగుందని చెప్పి మొత్తం షూట్ చేశాను నేను. అప్పుడు మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ ఎక్కువ మంది ఎవ్వరు లేరు, కూల్గా బాగుంది. చెప్పాలంటే మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఇలా ఉందండి. పానీపూరి తిందాం అనుకుంది సహస్ర, తనకు అంతగా నచ్చలేదు టేస్ట్ అనేది. ఇక్కడ ఒక ఫిష్ ఇది ఉంటే, ఎక్వేరియం ఉంటే తీసానండి. కొంచెం బాగుంది, నాకైతే బాగా అనిపించింది. మళ్ళీ అయితే మేము ఇంకా అయిపోయింది బిల్, అది అమౌంట్ అది కట్టేసిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇది ఎక్కడికి వెళ్తున్నామంటే సిల్క్ మార్ట్. అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయంట. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి, అదే వేలో కదా, ఒకసారి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. వెరైటీస్ ఆఫ్ సిల్క్స్ ఉంటాయి కదా శారీస్ అనేవి చూడొచ్చని మేమైతే వెళ్తున్నాము. జగన్నాథ్ టెంపుల్ అండి. ఈ 2023లో తీసుకున్నాము జగన్నాథ్ టెంపుల్ అనేది. హ్యాపీ న్యూ ఇయర్కి అయితే వెళ్ళాము. ఒకసారి ఆ వీడియో కానీ ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చెక్ చేయండి. చాలా డీటెయిల్గా ఉంటుంది ఆ టెంపుల్ గురించి అదంతా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అలాంటి విషయాలన్నీ ఆ టెంపుల్ గురించి మొత్తం న్యూ ఇయర్ వీడియో ఉందండి. మొత్తం కాశ్మీర్ సిల్క్స్, చాలా వెరైటీస్ ఆఫ్ సిల్క్స్ ఉన్నాయి. అది సిల్క్ శారీస్ ఇన్ని వెరైటీస్ ఉంటాయన్నది తెలుసుకోవాలనే విషయంతో దాంతో వెళ్ళానండి నేనైతే. మెటీరియల్ కూడా చాలా మెటీరియల్స్ ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్.
శారీస్ కూడా చాలా బాగున్నాయి, కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. మరి అవి అంత వర్తబుల్లో కాదో నాకు అంత ఐడియా లేదండి. అందుకని మేము అంతేమీ శారీస్ ఏమీ ఇంట్రెస్ట్ చూపించలేదు. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. జనాలు కూడా ఎక్కువ ఎవ్వరు లేరు. ఏవో వెరైటీస్ ఆఫ్ శారీస్ అంటే చూస్తున్నాం, కానీ నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇదంతా డీటెయిల్గా చెప్తుంది ఆవిడ. ఇదిగోండి మెటీరియల్, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, చెప్పాను కదా. ఇదిగోండి చాలా ఉన్నాయి శారీస్ అనేవి. కొంచెం ఓపిక ఉండాలి. ఏమేంటి శారీస్ అన్నవి ఒక్కొక్కటి అంత వర్త్ చేస్తుందా లేదన్న విషయం కూడా తెలిసి ఉండాలండి. అప్పుడే మనం కొన్ని వాటికి మనం కొనుక్కోగలము. బట్టలు లాంటివి ఈ బయటదంతా పెట్టారు. ఇది కూడా మామూలుగా మనకు అందరికి తెలిసినవే, అంత వెరైటీగా నాకైతే ఏం అనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే మళ్ళీ బయలుదేరిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చాక ఇంకెక్కడికి వెళ్ళాము ఏంటి ఇంకా చాలానే ఉందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మన పనులు మనకు ఉంటాయి కదా. అదే కాకుండా మళ్ళీ ఏమేమి మర్చిపోయాం, ఏమేమి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది, అలాంటి విషయాలు కూడా చెప్పేస్తాను మీకు. ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత అబ్బా వెజిటేబుల్స్ ఏమి లేవు. రాత్రికి కూడా నైట్ సాటర్డే కదా, ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, అది డిన్నర్ ఏం చేసుకోవాలని అనుకొని ఇంకా పక్కనే ఉంది మా రత్నదీపు. ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అదే దాంతో మా పిల్లలు కూడా పానీపూరి తెచ్చుకున్నారు. ఇప్పుడు చూడండి నైట్ డిన్నర్ ఏంటో తెలుసా మీకు? పానీపూరి వెరైటీగా ట్రై చేశారు ఈరోజు మా ఇంట్లో. చూడండి, ఎప్పుడు తినని మా మిల్కీ కూడా ఏమిటిది అని చూస్తుంది, ట్రై చేస్తుంది. మొత్తానికైతే పానీపూరి నాకు కూడా ఇష్టమే. చూడండి, వద్దు వద్దు అని అంటున్నా మా పెద్ద పిల్ల, అల్లరి చేస్తున్నా మా చిన్నపిల్ల. ఇదండి మా వ్యవహారాలు ఈరోజు డిన్నర్లో. ఇది చూసారా ఫేస్ ఎలా ఉందో? నో వీడియో తీయద్దు అన్నామా మా చిన్న పెద్ద పాప. డిన్నర్ అయితే అయిపోయిందండి. మనం ఆ పానీపూరీలు అవన్నీ ఏం తిని ఏముంటామండి. అందుకని ఇన్స్టెంట్ చపాతీ, మేతి చపాతీ అట బాగుంటుందని ఒక ప్యాకెట్ అయితే తెచ్చాను. అంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. ఇక అంత తొందరగా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోవాలంటే మరి ఏం చేస్తాం, ఇలాంటివన్నీ మీద మనం డిపెండ్ అవ్వాల్సిందే ఎవరైనా కానీ. దాంతోపాటు రైస్ సేవ్ అంటండి, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఉప్మా కూడా చాలా బాగుంది. ఆ వీడియో నేను షూట్ చేయలేకపోయాను, చేశాను కానీ ఇంకెప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు ఒకసారి అప్లోడ్ చేస్తాను వీడియో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుంటాం. నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ అండి.